ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. మార్చి నెల 18వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు. పరిశుద్ధులైన మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను. రక్షకుడు తన మీద అతి నికృష్టంగా నేరారోపణ చేసే మనుషులకి ఏ జవాబు ఇవ్వకపోవడం, ఈ దృశ్యం కంటే హృదయమైన దృశ్యం బైబిల్లో మరొకటి లేదు. తన దివ్య శక్తితో ఒక్క మాటతో వాళ్ళందరినీ తన పాదాల దగ్గర సాష్టాంగపడేలా చేయగల సమర్థుడే ఆయన. అయినా వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళని చేయనిచ్చాడు. దేవుని పరిశుద్ధ గొర్రెపిల్ల తన నెమ్మదిలో నిలకడలో ఉన్న శక్తిని ప్రదర్శించాడు. నిలకడగా ఉండడంలో శక్తి ఉంది. అది దేవుడు మనలో పనిచేసేలా చేస్తుంది. మనం తొణకకుండా ఉండేలా సహాయపడుతుంది. అన్ని తాపత్రయాల నుండి, స్వార్థాపేక్షల నుండి బయటపడేస్తుంది. అది జ్ఞానాన్ని, ముందు చూపుని మనలో ఉంచుతుంది. మనకి తగిలిన గాయానికి దేవుడే కారణం చూపించేలా చేస్తుంది. ఆయనకున్న తిరుగులేని నమ్మకమైన ప్రేమను కనబరుస్తుంది. ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రక్కకి నెట్టి మనం జోక్యం కలుగు చేసుకుంటూ ఉంటాము. మనల్ని మనమే సంరక్షించుకో చూస్తాము. దేవా, ఈ మౌన బలాన్ని మాకు అనుగ్రహించు, జయించే ఆత్మని దయచెయ్యి. ఈ భూమిపై అగ్ని సంఘర్షణ అంతమైన తరువాత మంచు ముత్యాలను, సంధ్యా రుణిమను, మందమారుతాన్ని, గొర్రెపిల్లను, సాత్వికం ఉట్టిపడుతున్న పావురాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. యేసు ఒంటరిగా నిలిచిన రోజు, మనుషులు పాషాణ హృదయులైన రోజు, దురిత విమోచన జరిగిన రోజు, ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు, దొంగ సాక్ష్యాలు పలికిన రోజు, పెడరెక్కలు విరిచి కట్టిన రోజు, రారాజు శుభమని అపహసించిన రోజు, ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు, ఆయనపై ఉమిసిన రోజు, యెరూషలేమంతా ఈడ్చుకొని వెళ్ళిన రోజు, అవమానములే చేసిన రోజు, ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు. మిత్రమా, చీటికి మాటికి ప్రతి చిన్నదానికి చిర్రుబుర్రులాడుతున్నావా? కోపం తెచ్చుకుంటున్నావా? ప్రతిరోజు నీ రాజు మౌనంగా ఉన్నాడు. ఆ రోజు మిన్నెసోటా బిషప్ అయిన విపిల్ గారిని రెడ్ ఇండియన్లు అపోస్తలుడు అని పిలుస్తారు. ఆయన ఈ మాటలు చెప్పాడు: నా అభిప్రాయాల్ని వ్యతిరేకించే వాళ్ళలో సైతం దేవుడిని చూడగలగడానికి నాకు 30 సంవత్సరాలు పట్టింది. ఆత్మ మనలో పనిచేస్తే మన దృక్పథం విశాలమవుతుంది. పగ తీర్చుకునే స్వభావము, ప్రతిదాన్ని పట్టించుకొని గిలికజ్జాలు పెట్టుకునే స్వభావం పోతుంది. మనుషుల నాశనానికి కాక రక్షణకే వచ్చిన యేసు ప్రభువు సాక్షులుగా మనం స్థిరపడతాము. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మా కొరకు ఇచ్చిన మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభువ, మౌన బలాన్ని మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, నిన్ను వ్యతిరేకించినప్పుడు, నీకు వ్యతిరేకంగా ప్రభువ నిన్ను అపహసించి దూషణ పాలు చేసినప్పుడు నువ్వు మౌనంగా ఉన్నట్లుగా మేము కూడా ప్రభువ మౌన బలాన్ని మేము కలిగి ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున మమ్మల్ని వ్యతిరేకించే వారిలో సైతం మేము నిన్ను చూసే కృపాధన్యత మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఎడారిలో సెలయేర్లు వర్తమానం ద్వారా అనుదినము మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభువ, ఈ వర్తమానాలు వింటున్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి అయ్యా. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. అనేక మంది ప్రభా ఈ దినం నుంచి ఎగ్జామ్ రాస్తున్నారు ప్రభా, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ కృపాస్థలం ఇచ్చుకుంటున్నాం తండ్రి. వారికి కావాల్సిన మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, ధైర్యాన్ని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. వారి యొక్క రాకపోకల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున్న ప్రభా, కృపగల తండ్రి, ఈ దినం మా దేశం గురించి, మా రాష్ట్రం గురించి, మా జిల్లా గురించి, మా గ్రామం గురించి, అధికారుల గురించి, పాలకులు, నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరినీ పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. వారు చేస్తున్న ప్రతి ఒక్క పని నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయములు నిలవబెట్టేలా ఉండటానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.